జనరల్ ఎస్ఏ, తెలుగులో సాధారణ వ్యాసం. జనరల్లీ వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ ఏ ఎస్ఏ, జనరల్ ఎస్ఏ, ఎస్ఏ అంటారు అనమాట. తెలుగుడు కూడా వ్యాసం అని చెప్పం, ఎస్ఏ అంటాం. బట్ ఇట్ ఇస్ నాట్ ఎస్ఏ. ఎందుకు అంటే ఇది జనరల్గా ఎస్ఏ అని పిలిస్తే ప్రాబ్లం ఏంటి అంటే నో ప్రాబ్లం, బట్ యువర్ అండర్స్టాండింగ్ విల్ బీ డిస్టార్టెడ్. ఎందుకంటే యాజ్ ఫర్ ఎస్ మై అండర్స్టాండింగ్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ ఎస్ మై ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు దిస్ టీచింగ్ ఆఫ్ ది జనరల్ ఎస్ఏ ఈజ్ కన్సర్న్. ఈవెన్ నా ఎగ్జామినేషన్ ఇన్ 7 మెయిన్స్, ఐ అటెండెడ్ 7 మెయిన్స్ ఎగ్జామినేషన్, 3 ఇంటర్వ్యూస్ యూపీఎస్సి. ఓకే, అక్కడ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్పెషల్లీ వీ నీడ్ నాట్ ప్రిపేర్ ఫర్ ది జనరల్ ఎస్ఏ. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ హౌ టు రైట్ ఎస్ఏ. అంతే, మీరు జనరల్ ఎస్ఏ ఎలా రాయాలో నేర్చుకోవాలి, అంతేకాని దానికోసం స్పెషల్ ప్రిపరేషన్ అవసరం లేదు. బట్ వన్స్ యూ లెర్న్డ్ హౌ టు కంపోజ్ ఎస్ఏ, హౌ టు రైట్ ఎస్ఏ, మీరు యూ హ్యావ్ టు డూ ద ప్రాక్టీస్. యూ హ్యావ్ టు టేక్ సర్టెన్ టాపిక్స్ ఫ్రమ్ ది ఎవ్రీ చాప్టర్, సోషియో ఎకనామికల్, ఫిలసాఫికల్, ఎక్సెట్రా. వాటిని యూ హ్యావ్ టు ప్రిపేర్, అంతే, సాధన చెయ్యాలి. హౌ టు రైట్ ఎస్ఏ, ఇక్కడ హౌ టు రైట్ ఎస్ఏ అనేది అంత ఈజీ కాదు. బట్ మీరు యూ మే ఆస్క్ మీ వన్ క్వశ్చన్. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్? సార్, వితౌట్ ప్రిపేర్ అవ్వకుండా అక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఇదంతా ఎలా వస్తుంది అని అడుగుతాను నన్ను. బట్ అండర్స్టాండ్ వన్ థింగ్, ఓకే, మీకు మిగిలిన జిఎస్ పేపర్ చూడండి. GS1, GS2, GS3, GS4, GS5, GS6 ఇఫ్ ఇట్ ఈస్ ఎ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇన్ ఏపీపీఎస్సి దెర్ ఆర్ 5 GS అప్ టు GS4 ఉంటాయి. సివిల్ సర్వీస్ అంటే ఇంక్లూడ్ ఆప్షనల్ 9 పేపర్స్ ఆర్ దేర్ విచ్ ఇంక్లూడ్ జనరల్ ఎస్ఏ ఉంటాయి కదా. మీరు అక్కడ హిస్టరీ ఈజ్ దేర్, పాలిటీ ఈజ్ దేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ దేర్, సోషియో ఎకనామికల్ ఇష్యూస్ ఈజ్ దేర్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఆర్ దేర్, జోగ్రఫీ ఇష్యూస్ ఆర్ దేర్. ఎవ్రీ డైమెన్షన్ మీకు టాపిక్స్ ఉన్నాయి చూడండి. ఎవ్రీ డైమెన్షన్ మీకు జనరల్ ఎస్ఏలో మీరు చదువుతూ ఉంటారు, ఇంక్లూడ్ ఆప్షనల్ చదువుతూ ఉంటారు. ద ప్రిపరేషన్ ఆఫ్ ది రిమైనింగ్ జిఎస్ పేపర్స్ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం లేదు, అయిపోయింది. ఇన్ఫర్మేషన్ మీకు యు ఆర్ ఆల్రెడీ గెయినింగ్ వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ జిఎస్ పేపర్స్, వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ప్రిలిమినరీ, వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కరెంట్ అఫైర్స్. Everything, you have a lot of information in your brain, data, which means data for the general essay, సాధారణ వ్యాసం రాయడానికి కావాల్సిన డేటా అంతా మీ దగ్గర ఉంది మిగిలిన జనరల్ స్టడీస్ పేపర్స్ చదివేటప్పుడు. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు కంపోజ్ ఎస్సే ఫ్రమ్ దిస్ డేటా.